నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాజిక అధికారిత శిబిర్ దివ్యాంగుల కోసం భారత ప్రభుత్వం ఏఐడిపి పథకం కింద సహాయక పరికరాల మూల్యాంకన శిబిరాన్ని జూబ్లీహిల్స్ మోతీనగర్లోని రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన సికింద్రాబాద్ పార్లమెంటరీ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారి సతీమణి జి కావ్యారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందజేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ఇప్పించాలని కిషన్ రెడ్డి గారు గత మంత్రిలో ఏదైతే కల్చరల్ టూరిజం మినిస్ట్రీగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో మంది దివ్యాంగులకి వాళ్ళకి కావాల్సిన పరికరాలు, వీల్ చైర్ కావాలన్నా, ట్రైసైకిల్ కావాలన్నా, వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్ కావాలన్నా, ఆర్టిఫిషియల్ లెగ్ కావాలన్నా, అదే విధంగా బ్యాటరీ సైకిల్ కావాలన్నా, అదే విధంగా బ్లైండ్ వాళ్ళకి మొబైల్ దివ్యాంగులకు వారితో పాటు వారిని తీసుకొచ్చినటువంటి వారికి ఒక వారం 10 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం మీద వర్క్ చేసినటువంటి నాతో పాటు సహచర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా అలింకో నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ కి మరియు ముఖ్యంగా దీనికి కిషన్ రెడ్డి గారు ఎప్పుడైతే దీని గురించి ఆలోచించారో దాన్ని అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేసినటువంటి కావ్య గారికి, ఎందుకంటే వారు చొరవతోనే అన్ని కార్యక్రమాలు అన్ని కాన్స్టిట్యున్సీలలో జరుగుతున్నాయి. అదే విధంగా దీన్ని ఎన్నుకుండి నడిపిస్తున్నటువంటి దీని గురించే నా ప్రయాణం దీని గురించే అని చేసినటువంటి నాగేష్ గారికి, ముఖ్యంగా ఆయన దీనికి ఎంత పట్టుదలతో ఎవ్రీ వన్ అవర్ కి దీని గురించి ఆలోచిస్తూ చేసినటువంటి కొల్లి నాగేశ్వరరావుకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పొద్దున్నుంచి ఈ యొక్క కార్యక్రమంలో వాలంటీర్స్ గా పనిచేసినటువంటి వారికి, ముఖ్యంగా అక్కడనే కూర్చొని పొద్దున్నే వచ్చి రిజిస్ట్రేషన్ చేసినటువంటి నాయకురాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కార్యక్రమము మేడం గారు ఎవరెవరైతే మీరు ఎన్రోల్ చేయించుకున్నారో అక్కడ మీకు రిసిప్ట్స్ ఇచ్చినో వారికి ఇంటికి కొన్ని రిసిప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇది సాయంత్రం 3 దాకా కూడా జరుగుతూనే ఉంటది. కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళని ఫోన్లు చేసి పిలిపించుకోవాల్సిందిగా మీ ఎవరికి మరొకసారి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. మీకు ఉపయోగమైన పరికరాలు అందజేయడం జరుగుతుంది. సికింద్రాబాద్లోని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ పెట్టి మేము తర్వాత పరికరాలు అందజేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము. మరి ఇక్కడ ఈరోజు ఇంతమందికితో ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ చేయడానికి పాటుపడ్డ జూబ్లీహిల్స్ నాయకులందరూ, ముఖ్యంగా మరి మన లంకల దీపక్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా చాలా కష్టపడి మరి మీ అందరినీ ఒక చోట చేర్చి తన వంతు సాయంగా చేయడం, అట్లాగే మరి మన కొల్లి నాగేశ్వరరావు గారికి, మిగతా బీజేపీ నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి కిషన్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములై చేయడం అనేది నిజంగా చాలా అభినందనీయం. వాళ్ళందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే మీకు ఎప్పుడు కూడా మా వంతు సాయంగా వీళ్ళైనంత వరకు మేము తప్పకుండా చేస్తూనే ఉంటాము. మళ్ళీ ఇప్పుడే కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఇంకా వీలైనంత మంది దివ్యాంగులకి తప్పకుండా సేవ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ముని ప్రకాష్ మహమ్మద్ ముబశ్రీ మహమ్మద్ అజయ్, తర్వాత దేవేందర్ చీలేపు దేవేందర్ రెండు కాళ్ళు
సాగరిక, సుచరిత, సాయి సుచరిత, శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, చలో విజయవాడ కార్యక్రమంకు భారీగా తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు. అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ IANTU, AITUC ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు. కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని 21వ వార్డ్ సీతారాంపూర్లో గల SPS ప్రైమరీ స్కూల్ నందు కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, స్కూల్ ఇన్ఛార్జ్ మంజులత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీచర్ గంగా భవానీ, టీచర్ సంపూర్ణ NSTVతో మాట్లాడుతూ తాము తమ స్కూల్ నందు ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తున్నామని, ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయమని, టీచర్స్ అందరము స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మరియు ఇన్ఛార్జ్ మంజులత మేడంకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. Happy Women's Day to all women. I am very proud of women. Right? Today we celebrate numbers like this. All of the women staff and our principals. So, madam, celebrating very and happy to say that. We are celebrating it. We are very happy and very glad to inform you that we are celebrating our teachers, staff, and our AO madam. We are as we are girls, we are very proud to say that in our SPS, all the staff are we are like a not like a teachers as women and like a sisters. We are celebrating. We are very happy to inform you that NSTV and we are thankful to inform you that we are celebrating in our school. Very good Women's Day. Thank you one and all. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామం ఎస్సీపేటకు చెందిన కొప్పన అప్పారావు అనే వ్యక్తి రాజుపాలెం నుంచి తన స్వగృహమైన చిల్లంగి గ్రామం వెళ్తూ ఉండగా రాజుపాలెం బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆదివారం రాత్రి సమయంలో రోడ్డుకి పక్కనే పార్క్ చేసి ఉన్న లారీని గమనించకపోవడంతో అప్పారావు వెనుకే లారీని ఢీకొట్టాడు. దీంతో అప్పారావుకు తలకు తీవ్రంగా గాయాలు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. అయితే అప్పారావు బైక్ ఓవర్ స్పీడ్గా వెళ్లడం మరియు రహదారి పక్కనే పార్కింగ్ చేసిన లారీకి ఎటువంటి పార్కింగ్ సిగ్నల్స్ వేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు.
अरे बाबू ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి పిల్లలకి. 8 మినర్వా వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని ఇబ్బంది పాపం వాళ్ళకి. నిర్మల్లో గత 10 ఏళ్లలో మీరు చేసిన అక్రమాలు ప్రజలు మరవలేదు. మీడియా సమావేశంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వయసు మీద పడి మతి భ్రమించి మాట్లాడడం సరికాదని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన అక్రమాలు, భూ కబ్జాలు చేసి జిల్లాను అస్తవ్యస్తంగా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఫామాయిల్ కంపెనీకి 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని సొంత పార్టీకి చెందిన ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది వాస్తవం కాదా? సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఇచ్చినప్పుడు నిర్మల్లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటి? గతంలో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి పాక్పట్ల గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఓ ప్రైవేట్ కంపెనీకి తక్కువ ధరకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కొరకు భూములు ఇప్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిర్మల్లో చిట్యాల గ్రామం నుంచి గాంధీనగర్ వరకు డబల్ రోడ్ కోసం సిఆర్ఎఫ్లో వచ్చినటువంటి 25 కోట్ల రూపాయల వర్క్ను ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్న సోన్ దగ్గర హైవే నుంచి మాదాపూర్ మీదుగా గాంధీనగర్ బాగ్పట్ల మీద గాంధీనగర్కి అది రోడ్ వేసుకోవడం జరిగింది. దాన్ని కంటిన్యూస్గా చిట్యాల వరకు డబల్ రోడ్ 25 కోట్లతోటి డబల్ రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇప్పుడే దాన్ని శంకుస్థాపన చేసి రావడం జరిగింది. మరి నిన్న నేను చూసిన కొన్ని పేపర్లలో ఇక్కడ మాజీ మంత్రివర్యులు పెద్దమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, పాపం సంవత్సరం తర్వాత నిర్మల్కి వచ్చి ఏదో మాట్లాడాలని మరొక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాం కదా. నేను ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఓడిపోయిన నెల రోజులు కూడా ఆ పార్టీలో ఉండకుండా మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఎక్కడ పచ్చగుంటే అక్కడ ఆలిండ్రు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికార పక్షాలు ఉన్నారు తప్ప మీరు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి చరిత్ర మీకు ఉన్నదని అడుగుతున్నాను. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కార్యకర్తలే నా బలమని, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే పవర్ రామారావు అన్నారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నాయకులు తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. నేడు గౌరవ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి కార్యాలయంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలిచినటువంటి కొమ్మురయ్య గారు, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారి ఏదైతే విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా ఈరోజు మన బైన్సా మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ గౌరవ శాసనసభ్యులు గారికి సన్మానం చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం తన సూచించినటువంటి సూచనలను పాటిస్తూ మండల కార్యకర్తలందరూ ఆర్నిశలు రాత్రింబవలు కృషి చేస్తూ 2 ఎమ్మెల్సీలను గెలుచుకోవడం, మరి తను సూచించినటువంటి సూచనలను పాటిస్తున్నందుకు తన అడుగుజాడలు నడవాలని రానున్న మండల సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, సొసైటీ ఎలక్షన్ కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి, ఇదే విధంగా ఉత్సాహంతో పెద్దల శాసనసభ్యులు రామారావు పటేల్ గారి సూచనలతో ముందుకు సాగుదామని కోరుకుంటూ ఈరోజు సన్మానం స్వీకరించినందుకు మన బైన్సా మండల కమిటీ తరఫున మనస్ఫూర్తిగా శాసనసభ్యులు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆర్నిశలు కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదేశాల మేరకు మేము 25 ప్రభారీలు, మండల సుష్మక్క గారు, ఆకాష్ గారి ఆధ్వర్యంలో ప్రతి పట్టభద్రులను కలిసి, ఉపాధ్యాయులను కలిసి బీజేపీ అవసరము ఎందుకు గెలవలో బీజేపీ అవసరం వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎలక్షన్లో మన సార్ గారు ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఏంటంటే 2 ఎమ్మెల్సీలను గెలిపిస్తే బైన్సా మున్సిపాలిటీ మనదని చెప్పి ఒక నినాదం ఇచ్చిండ్రు. ఆ నినాదం ఏదైతే ఉందో చాలా గట్టిగా పనిచేసింది. దానివల్లనే ఈరోజు మన బైన్సా మండలంలో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, మన యొక్క పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క స్లోగన్ ఆధారంగానే ఈరోజు మన బైన్సా మండలం నుండి, టౌన్ నుండి చాలా వరకు ఓట్లు పోలేని. దాని ద్వారా మనము పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయుల నుంచి తెచ్చుకోగలిగాం. అంతేకాకుండా సార్ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో బైన్సా పట్టణంలో మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేయడము, అలాగే ప్రతి గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేలా మేము సారు యొక్క ఆదేశాల మేరకు చాలా గట్టిగా ప్రయత్నం చేసి సార్ మా యొక్క అక్కగారి ఆధ్వర్యంలో గ్రామాన ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే స్కీమ్లు అమలు చేస్తుందో వాటిని వివరించి స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీతో విజయం సాధించేలా సార్ గారి ఆధ్వర్యంలో నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామం నుండి గాంధీనగర్ వరకు 25 కోట్లతో R&B రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్యాల్ గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, ఈ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణం 2 నెలల్లో పూర్తి చేసేలా అధికారులను సూచించారు. అనంతరం గ్రామంలోని పలు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావుల రామ్నాథ్ గారు, ముత్యం రెడ్డి గారు, ఈ గారు, భూపాల్ రెడ్డి గారు, జమాల్ గారు, మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, మరి చంద్రకాంత్ గారు, భూపతి రెడ్డి గారు, నారాయణ గారు, నరేందర్ గారు, మరి గంగారెడ్డి గారు, మరి నిర్మల్ టౌన్ సాయి గారు, కార్తిక్ గారు, మరి నర్సారెడ్డి గారు, రాజేశ్వర్ గారు, సాయిరెడ్డి గారు, ఇంకా అశ్వత్థమ్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, బీడీసీ పెద్దలు, మిత్రులు, యువకులు, మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.
మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినాం. పనులు నడుస్తూ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసుకుంటే ఇంకా 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామం ఎప్పుడు నన్ను ఆశీర్వదించింది, ఎప్పుడు నా వెంట నడిచింది. ఖచ్చితంగా ఈ గ్రామం కోసం నేను ఎంత చేసినా రుణపడి ఉంటా కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.